నమస్తే నమస్తే సార్. ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారం. అంటే ఇక్కడ రాజకీయ పార్టీలని పక్కన పెడితే ఒక ప్రభుత్వ ఉద్యోగికి కాండక్ట్ సర్వీస్ రూల్స్ అనేవి ఉంటాయి. 1964 సివిల్ సర్వీసెస్ కాండక్ట్ సర్వీస్ రూల్స్ అని ఒకటి ఉంది. దాని ప్రకారం ఏంటంటే సెక్షన్ 5, 6, 7, 8 వరుసగా తీసుకుంటే ఒక సివిల్ సర్వీస్ ఉద్యోగి ఏ విధమైనటువంటి ప్రవర్తన నియమావళి కలిగి ఉండాలి అనేది ఒక స్పష్టమైనటువంటి మన ఆదేశాలు మనకున్నాయి. దానికి నష్టం జరిగి ఉండొచ్చు, మరొక రకంగా జరిగి ఉండొచ్చు. ఆ నష్టాన్ని ఎట్లా సవరించుకోవాలనే దానికి రాజ్యాంగం, మన చట్టాలు ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని ఇచ్చాయి. అంటే నాకు నష్టం జరిగిందని రోడ్డు మీద పడి రకరకాలుగా యాగి చేయటం అనేది కరెక్ట్ కాదు. ఈయన మా వెంకటేశ్వరరావు గారి విషయంకి వచ్చేసరికి ఆయనకు నష్టం జరిగిందా లేదా, అసలు ఆయన ఏం చేశాడు అంతకుముందు, ప్రభుత్వం ఎందుకు ఆయన మీద పగ తీర్చుకుంది అనో లేకపోతే పగ పెట్టుకుందనో మిగతా వాళ్ళు చెప్తున్నట్టుగా దానికి అనేక కారణాలు ఉన్నాయి. మనం ఒక్క కోణమే చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి ఇది జరిగింది అది జరిగిందంటే అంతకు ముందు ఆయన ఉన్నటువంటి సర్వీసులో ఇన్ని సంవత్సరాలుగా ఆయన చేసినటువంటి సేవలు, మిగతా వివరాలు. ప్రసాద్ గారు మీరు కొద్దిగా వెనక్కి కూర్చోండి. కెమెరా పరిశీలిస్తే మనకి ఆయన ఏం చేశాడు అనేది అర్థమవుతుంది. మనం ఇక్కడ పార్టీల పరంగా మాట్లాడుకున్నప్పుడు నేను ఈ కులానికి చెందినవాడిని కాబట్టి నేను ఈ కులాన్ని సమర్థిస్తాను, నేను ఆ కులానికి చెందినవాడిని కాబట్టి నేను ఆ కులానికే సమర్థిస్తాను అని అంటే, మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 390 ప్రకారం కూడా మనం చూస్తే ఏ ఉద్యోగి కూడా ఎలా ఉండాలనే దానికి క్లారిటీ ఉంది. డౌరీ తీసుకునే సందర్భాల్లో ఎట్లా ఉండాలి, ఇంపర్సనేషన్ అయితే ఎట్లా, తప్పు చేస్తే ఎట్లా, నేరం చేస్తే ఎట్లా, బయటకు వచ్చి మాట్లాడితే ఎట్లా, రాజకీయాల్లో ప్రవేశిస్తే ఎట్లా, రాజకీయ సభలకు హాజరైతే ఎట్లా, కుల సంఘాల సమావేశాలకు హాజరవచ్చా, ఇట్లాంటి ప్రతి విషయం మీద చాలా డీటెయిల్డ్ నోట్ ఉంది. వెంకటేశ్వరరావు గారి విషయంలో నాకున్నటువంటి వ్యక్తిగత ఇదేంటంటే, ఆయన రిటైర్ అయ్యే దశలో ఆయనకు అన్యాయం జరిగిందా, జరుగుంటే ఆయనకు జరిగి ఉండొచ్చు. జరిగిన దానికి ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రభుత్వ పరంగా చీఫ్ సెక్రటరీకి, మిగతా అధికారులకి ఆయన ఫిర్యాదు చేశారు. అది ప్రభుత్వ పరిపాలనాపరమైనటువంటి చర్యలు ఉంటాయి. ఇప్పుడు కూడా మన రోడ్డు మీదకి వచ్చి దాని మీద ఒక వ్యక్తిని లేదా ఒక వ్యవస్థని లేదా ప్రభుత్వాన్ని లేదా ప్రభుత్వ అధినేతని లేదా ప్రభుత్వంలో ఉన్న మంత్రులని, అధికారులని ప్రత్యక్షంగా ఛానళ్ళ ముందుకు వచ్చి గంభీరంగా మాట్లాడి నన్ను ఎవరు ఏమీ చేయలేరు అనేటటువంటి మనస్తత్వం కలిగి ఉండటం అనేది ఏ అధికారి కూడా చేయకూడనటువంటి పని. ప్రతి అధికారి ఇంకా ప్రతిరోజు రోడ్డు మీదకి వచ్చి నాకు ఈ అన్యాయం జరిగింది, నేను ఇట్లా నష్టపోయాను, పలానా ఆయనకు మంచి పోస్ట్ ఇచ్చారు, నాకు ఇది చెడ్డ పోస్ట్ ఇచ్చారని ఛానళ్ళ ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టుగా ప్రెస్ మీట్లు పెట్టి కుల సంఘాల దగ్గరికి పోయి, మిగతా సంఘాల దగ్గరికి పోయి మాట్లాడొచ్చా అనేది మనం ఆలోచించుకోవాలి. అప్పుడు అలా ఆలోచిస్తే ఎవరు తప్పు చేశారు, ఎవరు ఒప్పు చేశారు అనేది ఒకటి క్లారిటీ వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, వెంకటేశ్వరరావు గారు ఏబి వెంకటేశ్వరరావు గారు ఏం చేశారంటే, రిటైర్ అయిన తర్వాత మాట్లాడారు, కమ్మకుల సమావేశంలో మాట్లాడారు. నేను బాసటగా ఈవెన్ ఒక ఉద్యోగికి ఉన్నటువంటి ఆంక్షలు ఏంటంటే, మరీ ముఖ్యంగా ఐపీఎస్, ఐఏఎస్, ఐఎఫ్ఎస్ వంటి సివిల్ సర్వీస్ అధికారులకు ఉన్న నిబంధనలు ఏంటంటే, వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీల్లేదు. సర్వీస్ రూల్స్ ప్రకారం వాళ్ళు రిటైర్ అయిన 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ల తర్వాత కూడా వాళ్ళ మీద కేసులు నడిస్తే ఆ కేసులకు వాళ్ళేమో హాజరు కావాల్సి వస్తుంది. నేను రిటైర్ అయిపోయాను కాబట్టి నేను ఎక్కడికైనా వెళ్తా, ఏదైనా మాట్లాడతా అనటానికి లేదు. అలాగనే ఈయన సర్వీసులో ఉన్నప్పుడు కూడా, రిటైర్ అవ్వడానికి ముందు కూడా, రిటైర్మెంట్ రోజునాడు ఈవినింగ్ కూడా ఆయన అక్కడ కొత్త బాధ్యతల్ని స్వీకరించిన సందర్భంగా మాట్లాడినప్పుడు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమా, మరొక ప్రభుత్వమా, తెలుగుదేశం ప్రభుత్వమా, జనసేన ప్రభుత్వమా, ఇవన్నీ మనం పక్కన పెడదాం. ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఉద్యోగి మాట్లాడటం అనేది చట్టరీత్యా చాలా తప్పిదం. మనం బేసిక్ స్ట్రక్చర్ని, బేసిక్ ఫ్రేమ్వర్క్ని వదిలిపెట్టి ఆయన ఆనాడు ఈయనకి పదవి ఇచ్చాడా, ఈయనకి పదవి ఇచ్చాడా, ఈ కులం వాళ్ళకి ఇచ్చాడా, ఆ కులం వాళ్ళకి ఇచ్చాడా అని
మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి అనేది ఎవరు నిర్ణయిస్తారు? దానికి ఏమైనా బేసిస్ ఉందా? మనం ఇన్ని సంవత్సరాలుగా 75 ఏళ్ళుగా మనం చూస్తున్నాము. ఎక్కడైనా ఈ కులానికి ఇన్ని, అది ఏమైనా షేర్ మార్కెటా? ఎస్. వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఆయా ప్రభుత్వాలు వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి మనుషులు వాళ్ళకి నమ్మి ఉంటారు అనుకున్న వ్యక్తులకి వాళ్ళు పదవులు ఇవ్వటం అనేది మనం చూస్తూ వస్తున్నాం. పలానా కులానికి ఎందుకు ఇవ్వలేదు అని అంటే ప్రతిసారి మనం అదొక పారామితిగా తీసుకొని ఈ కులానికి ఈ ప్రభుత్వంలో ఎవరిచ్చారు? అసలు మనం ఒక కొంచెం రూట్స్లోకి వెళ్తే అసలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం వెనకనే ఒక కుల పోరాటం ఉంది. ఆ కుల పోరాటంతో కదా భవనం వెంకటరామరెడ్డి గారు, అంతకంటే ముందు మరిచెన్నారెడ్డి గారి దగ్గర నుంచి మొదలైంది. తర్వాత అంజయ్ గారు, తర్వాత భవనం వెంకటరామరెడ్డి గారు, తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఇట్లా వీళ్ళు వచ్చిన తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాల ఆ 78 నుంచి 82 వరకు ఉన్నటువంటి 4 ఏళ్ల వ్యవధిలో జరిగినటువంటి ఒక ప్రచ్ఛన్నమైనటువంటి ఒక పోరాటం, తెర వెనుక నడిచిన దానికి పోరాటం ఫలితమే తెలుగుదేశం ఆవిర్భావం. ఆ తెలుగుదేశం ఆవిర్భావం వెనక ఎంతో రగడ జరిగింది. ఆ రగడ మనం వెనక్కి వెళ్ళి చూస్తే మనకు కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత స్పష్టమైనటువంటి విభజన అనేది వచ్చింది. మనం ఎంత సచ్చీలులమని మనం మాట్లాడుకున్నా కూడా ఒక స్పష్టమైన విభజన, కుల విభజన అనేది మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఈ కుల విభజనకి మనం బీహార్ దగ్గర నుంచి, యూపీ దగ్గర నుంచి కూడా మనం అది ఒక పెద్ద అధ్యయనం. అక్కడ కూడా 40-50 ఏళ్ళుగా కుల విభజన జరిగింది. మన దగ్గరకు వచ్చేసరికి కుల విభజన అనేది 78 తర్వాత చాలా స్పష్టమైనటువంటి వైఖరిని తీసుకున్నప్పుడు సహజంగానే 2 వర్గాలుగా చీలిపోయారు. మొన్నటి వరకు కాపులు ఎటువైపు ఉంటారు అనే దాని మీద ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చింది, ఎవరు ఎటువైపు ఉన్నారు అనే దాని మీద. ఇంతకుముందు 2 వర్గాల మధ్యనే కదా, 2 కులాల మధ్యనే కదా పోరాటం. ఆ పోరాటంలో మాది పైచేయి అంటే మాది పైచేయి అనేది మనం ఎంత బయటకి మనం ఎన్ని మాటలు మాట్లాడినా అంతర్గతంగా జరుగుతున్నటువంటి పోరాటం అనేది మనందరికీ తెలిసింది. ఇలాంటి పోరాట సమయంలో ఆయా ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లా వ్యవహరిస్తున్నాయి? ఆ రోజు ఆ ప్రభుత్వం ఇట్లా మేమేమో అధికారులను వేధించింది కాబట్టి మేము కూడా ఇప్పుడు అధికారులను వేధిస్తాం, బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ప్రభుత్వ ప్రతినిధులు కూడా బహిరంగంగా శాసనసభలో బయటకు వచ్చి మేము మీ సంగతి చూస్తామంటున్నారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఏం కావాలి అంటే, ఆ రోజు వాళ్ళు ఇచ్చేశారు కాబట్టి మేము ఇప్పుడు మిమ్మల్ని వేధిస్తాము, ఈ పేరు ఉంటే మిమ్మల్ని మీ సంగతి చూస్తాము, లేదా మీకు ఎఫిక్స్ ప్రిఫిక్స్ ఉంటే మీ సంగతి చూస్తాము అనడం ఎంతవరకు సమంజసం? ఒక న్యూట్రల్ గా మనం చూసామంటే, పార్టీలకు అతీతంగా చూస్తే ఈ వ్యవస్థలు ఎప్పుడు మారాలి? ఇంకా ఇట్లాగా ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళని వేధిస్తారు, ఇంకో ప్రభుత్వం వస్తుంది కాబట్టి వాళ్ళు వీళ్ళని వేధిస్తారు. ఇది కంటిన్యూగా ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు ఇట్లా ఈ వేధింపులకు గురవుతూ పనిచేయాల్సిందేనా? అలాంటప్పుడు ప్రజల పాలన, అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరుగుతాయి? దానికి అతీతంగా మనం ఆలోచించాలి. ప్యానల్కి వచ్చినప్పుడైనా కూడా నేను కోరుకుంటున్నాను, మన ప్యానల్ సభ్యులు అట్లీస్ట్ ఈ 15 కోట్ల తెలుగు ప్రజల గురించి పక్కన పెడితే కనీసం ఉన్నటువంటి ప్యానల్లో ఉన్నటువంటి 4 సభ్యులైనా కూడా పార్టీలకి అభిమానం ఉండొచ్చండి. పార్టీల అభిమానం ఉండకూడదని ఎవరు అనట్లే, ఎవరి పార్టీ వాళ్ళది. కానీ మనం ఒక హ్యూమన్ బీయింగ్, సొసైటీలో మనం ఒక హ్యూమన్ బీయింగ్ అయినప్పుడు ఈ వేధింపులు ఎంతకాలం మనం సమర్థిస్తూ పోతామా? ఆనాడు అతను జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేశాడు కాబట్టి మేము ఇప్పుడు ఇట్లా చేసి తీస్తాం, మీ సంగతి చూస్తాం అంటామా? లేకపోతే లేదు అన్ని పక్కన పెట్టి మనం ముందుకెళ్దాం అని అంటామా? అది మనం ఆలోచించుకోవాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. నేను వ్యక్తిగతంగా ఏమంటున్నానంటే, ఏబి వెంకటేశ్వరరావు గారు అనేది ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆయన పేరు తీసుకుంటున్నాము. లేకుంటే ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా బయటకు వచ్చి బహిరంగంగా విమర్శలు చేస్తే కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? మాకు అన్యాయం జరుగుతుంది అని, మా మీద ఒత్తిడి చేస్తున్నారు, మీరు ప్రభుత్వ పరంగా ఒత్తిడి చేస్తున్నారని ఒక ఉద్యోగి బయటకు వచ్చి చెప్తే ఏ రకమైన చర్యలు తీసుకుంటారు? క్రమశిక్షణ చర్యలు తీసుకోరా? ఆయనకి సన్మానం చేస్తారా? కాబట్టి మనం ఏంటంటే మనం ఆ దిశగా ఆలోచించాలి. అట్లీస్ట్ చేంజ్ అనేది సంబడి హ్యాస్ టు బెల్ ది క్యాట్. ఎవరో ఒకరు ఒక దగ్గర ప్రారంభించాలి. జరిగింది, ఆ నష్టం జరిగింది కాబట్టి ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది.
ఆ నష్టం జరగకపోయింటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం ఈనాటి కూటమి ప్రభుత్వానికి చాలా మేలు చేసినట్టు. ఆ రోజు వాళ్ళు అవన్నీ చేయబట్టే ఈ రోజు ప్రభుత్వాన్ని మార్చారు ప్రజలు. ఎస్ కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం కూడా మేము ఇట్లానే ఉంటాం అంటే ఏం జరుగుతుందో నెక్స్ట్ తెలిసిందే. ఎస్ సార్. కాబట్టి ఈ మార్పు అనేది ఎక్కడో దగ్గర మొదలు కావాలి. ప్రభుత్వ ఉద్యోగులు అనేది వాళ్ళు 35-40 ఏళ్ల పాటు పనిచేసేటటువంటి ఉద్యోగులు. వాళ్ళు ఏం చేస్తారండి? Yes, ప్రభుత్వం మళ్ళీ వస్తాను సార్. చేస్తారు. మీరు ఈ పని చేయండి అంటే చేస్తారు. ఈ ఈ సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేయండి అంటే అమలు చేస్తారు. కేసీఆర్ కిట్లు అని పెడితే ఇది పంచవయ్యా అంటే పంచుతారు. కేసీఆర్ అనే పేరు ఉంది కాబట్టి నేను పంచనండి అన్నారు కదా. ఎస్ సార్. నేను మళ్ళీ వస్తాను సార్. మనం ఏంటంటే ప్రభుత్వాలు, అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏం చెప్తే అది చేయటం అనేది పరిపాటి ఉద్యోగులు. ఎస్ ఎస్ మనం ఈ రాజకీయ మార్పిడి ప్రక్రియలో భాగంగా మనం ఉద్యోగుల్ని బలి చేసి మీ సంగతి చూస్తామనటం లేదా వాళ్ళని వేధించటం అనేది సరైనది కాదు. Yes. ఈ వేధింపులకు గురైన ఉద్యోగులు బయటకు వచ్చి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు